కల్తీ మద్యం కేసులో అరెస్ట్ అయిన మాజీ మంత్రి జోగి రమేష్ ను విజయవాడలోని ఎక్సైజ్ కార్యాలయానికి తరలించారు. జోగి రమేష్ తో పాటు ఆయన సోదరుడు జోగి రాము, అనుచరుడు ఆరేపల్లి రామును కూడా అదుపులోకి తీసుకున్నారు. ఉదయం ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంటికి సిట్ ఎక్సైజ్ అధికారులు వెళ్లారు. అయితే జోగి రమేష్ ను అరెస్ట్ చేయకుండా వైసీపీ నాయకులు, కార్యకర్తలు అడ్డుకోవడంతో కాసేపు హైడ్రామా నడిచింది. చివరికి సిట్ అధికారులు జోగి రమేష్ ను అదుపులోకి తీసుకున్నారు. జోగి రమేష్ ఆదేశాలతోనే నకిలీ మద్యం తయారు చేశానని ఈ కేసులో A1 గా ఉన్న జనార్దన్ రావు పోలీసుల విచారణలో చెప్పారు. ఈ మేరకు పోలీసులకు వీడియో వాంగ్మూలం ఇచ్చారు. ఇటీవల పోలీసుల విచారణలో కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. అయితే ఈ కేసులో తనను కావాలని ఇరికిస్తున్నారని, సిబిఐ విచారణ జరపాలని హైకోర్టులో నిన్న జోగి రమేష్ పిటిషన్ వేశారు. అయితే జోగి రమేష్, జనార్దన్ రావుకు సన్నిహిత సంబంధాలున్నాయని సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ అయ్యాయి. మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్టుకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ లైవ్ లో అందిస్తారు. ప్రసాద్. లక్ష్మీదుర్గ మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్ ను ఈరోజు ఎక్సైజ్ శాఖ అధికారులు అరెస్ట్ చేశారు. ప్రధానంగా నకిలీ మద్యం కేసులో అతని పాత్ర ప్రధానంగా ఉందని మొదటి నుంచి కూడా A1 గా ఉన్న అద్దేపల్లి జనార్దన్ రావు చెప్తున్నారు. అతని సహకారంతోనే ఈ మొత్తం నకిలీ మద్యం వ్యాపారం కొనసాగించామని, ముడి సరుకు దగ్గర నుంచి మందు తయారీ, ఆ తర్వాత వివిధ ప్రాంతాలకు సరఫరా చేయడం, ఆ తర్వాత డబ్బులు లావాదేవీలు, ఇలా ప్రతి సందర్భంలోనూ జోగి రమేష్ పాత్ర ఉన్నట్లు ఆధారాలతో సహా నిర్ధారించారు. A1 గా ఉన్న జనార్దన్ అరెస్ట్ అయిన దగ్గర నుంచి వీడియో విడుదల చేయడం, ఆ తర్వాత వారం రోజుల కస్టడీ విచారణలో కూడా అతను జోగి రమేష్ తనకు ఏ విధంగా సహకరించాడు, ఎప్పుడెప్పుడు కలిశారు, ఏమేమి మాట్లాడుకున్నారు, సో అలాగే సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఈ వాట్సాప్ చాటింగ్ కావచ్చు, ఇతర యాప్స్ ద్వారా ఎప్పుడెప్పుడు కాల్స్ చేసుకున్నారు, అర్ధరాత్రి ఆ కాల్స్ ద్వారా ఏమేమి మాట్లాడుకున్నారు, అతను ఎటువంటి సూచనలు చేశారు, ఇలా ప్రతి అన్ని అంశాలకు సంబంధించి కూడా ఆ జనార్దన్లో వీడియో రికార్డింగ్తో పాటు స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఆ మొత్తం రికార్డ్ చేసిన నేపథ్యంలో ఈరోజు ఉదయం అతను అరెస్ట్ చేశారు. 9 గంటల సమయంలో విజయవాడలోని గురునానక్ కాలనీలో ఉన్న ఎక్సైజ్ శాఖ కార్యాలయాన్ని తీసుకొచ్చారు. ప్రస్తుతం మనం జోగి రమేష్ లోపల విచారిస్తున్న ఎక్సైజ్ శాఖ కార్యాలయం బయటే మనం ఉన్నాము. ప్రధానంగా ఈ కేసులో జోగి రమేష్ పాత్ర ఉన్నట్టు మొదటి నుంచి కూడా అతని పేరు ఉన్నప్పటికీ కూడా, జనార్దన్ రావు చెప్పినప్పటికీ కూడా ఆ పోలీసులు అలాగే ఎక్సైజ్ శాఖ అధికారులు మాత్రం ఈ కేసులో తొందరపడకుండా పూర్తి స్థాయిలో సాక్ష్యాలు సేకరించిన తర్వాత అరెస్ట్ చేయాలని నిర్ణయించారు. అందులోనూ ఎప్పుడైతే జోగి రమేష్ పేరు ప్రధానంగా పైకి వచ్చిందో దీన్ని రాజకీయంగా వాడుకునేందుకు, రాజకీయ కుట్రలో భాగంగా తను అరెస్ట్ చేస్తున్నారు అని ఆ ప్రజలను నమ్మించేందుకు అనేక సందర్భాల్లో జోగి రమేష్ రాజకీయపరమైన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ను టార్గెట్ చేసుకుంటూ వారిద్దరు కుట్రతోనే తనను ఈ కేసులో ఇరికిచ్చారు అని పదే పదే చెప్పుకొచ్చారు. అయినప్పటికీ కూడా అధికారులు మాత్రం తమ పని తాము చేసుకుపోతున్నట్టుగా ప్రతి సందర్భంలో ఎంత మేర అతని పాత్ర ఉంది, ఎంతవరకు అతను జనార్దన్ రావుతో సంబంధాలు కొనసాగించారు, ఈ నకిలీ
నకిలీ మద్యం వ్యవహారం సంబంధించి ఏ విధంగా మంత్రాలు జరిపించారు. అదేవిధంగా దక్షిణాఫ్రికా ఇతను ఈ వ్యవహారం బయటకు వచ్చే ముందు, మొలకల చెరువు విషయం బయటకు వచ్చే ముందు కూడా ఆ దక్షిణాఫ్రికా వెళ్లే ముందు జనార్దన్ రావు జోగి రమేష్ నివాసానికి పిలిపించుకుని మరి దాదాపు 2 గంటల పాటు మాట్లాడారు. ఇదే నకిలీ మద్యం వ్యవహారం. వీటికి సంబంధించి కూడా సీసీ కెమెరాలు విడుదల చేయాలని సవాల్ చేసినప్పటికి కూడా ఆ జోగి రమేష్ వాటిని విడుదల చేయలేదు. కానీ వారిద్దరి మధ్య వాట్సాప్ చాటింగ్ ఇటీవల సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున హల్చల్ చేసింది. దాంతో జోగి రమేష్ పాత్ర ఉందని ఒక రకంగా నిర్ధారణ అయింది. ఆ తర్వాత కూడా ఈ విచారణలో 6 నెలల విచారణలో ఇటు అద్దేపల్లి జనార్దన్ రావు అతని సోదరుడు జగన్మోహన్ రావు ఇద్దరిని కూడా వేరువేరుగా విచారించారు, కలిపి విచారించారు. మొత్తం సాంకేతికపరమైన పరిజ్ఞానం ఎక్కడ వరకు ఆధారాలు సేకరించారు, ఆధారాలు అతను పెట్టి జోగి రమేష్ ఎప్పుడెప్పుడు ఏ విధంగా ప్రతి సందర్భంలోనూ అతను చెప్పిన అంశాలకి ఆ సాంకేతికపరమైన సాక్ష్యాలు మొత్తం 2 జత కావడంతో ఇతని పాత్ర ఉన్నట్టు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ విచారణ అయితే లోపల కొనసాగుతుంది. ఈరోజు సాయంత్రం వరకు కూడా ఈ విచారణలో మొత్తం ఇప్పటివరకు సేకరించిన సాక్ష్యాలన్నీ కూడా అతను ఎదుట పెట్టి ఆ జోగి రమేష్ ప్రశ్నించినట్టు తెలుస్తూ ఉంది. అది చాలా అంశాలకు సంబంధించి తనకు తెలియదు, ఇదంతా రాజకీయపరమైన కుట్రని కూడా ఆయన చెప్తా వస్తున్నట్టు కూడా తెలుస్తుంది. కొద్దిసేపటి క్రితం కూడా మనం చూసాం, అతన్ని ఇంటి దగ్గర అరెస్ట్ చేసిన తర్వాత అక్కడ కాసేపు రాజకీయ డ్రామా నడిపారు. మొత్తం కార్యకర్తలని మొత్తాన్ని జనాల్ని పోగేసి రోడ్డు మీద బైఠాయించి కాసేపు అడావుడి చేశారు. అక్కడి నుంచి మళ్ళీ గురునానక్ కాలనీ ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత కూడా ఆయన పోలీస్ జీపు దిగి లోపలికి వెళ్ళే సమయంలో కూడా ఇదే విధంగా తన రాజకీయపరమైన కుట్రతో ఇరికించారు. తన అమ్మవారి మీద ప్రమాణం చేసినప్పటికీ కూడా అన్యాయంగా అరెస్ట్ చేశారంటూ కూడా అరుచుకుంటూ లోపలికి వెళ్ళడం జరిగింది. కానీ అధికారులు మాత్రం మొదటి నుంచి చెప్తున్నారు, అతని పాత్ర సంబంధించి అన్ని రకాల ఆధారాలు సేకరించాము, అతనికి సంబంధించిన పాత్ర ఉందని తాము నిర్ధారిస్తున్నామని కోర్టుకి బయట ప్రకటన చేయడం కూడా కాదు, మీడియాకి లీక్లు ఇవ్వడం కూడా కాదు, స్వయంగా ఈ కేసు విచారణ చేస్తున్న ఎక్సైజ్ కోర్టులో పూర్తిగా ఒక నివేదిక రూపంలో కోర్టుకు సమర్పించారు. అందులో చాలా అంశాలు ప్రస్తావించారు. ప్రధానంగా అద్దేపల్లి జనార్దన్ రావు చెప్పిన అంశాలకు సంబంధించి తాము ఏ విధంగా నమ్మాము, ఏ విధంగా క్రోడీకరించుకున్నాము, అదేవిధంగా ఎక్కడెక్కడ సాక్ష్యాలు ఏ విధంగా సేకరించగలిగాము, ఇలా అన్ని అంశాలకు సంబంధించి కూడా పూర్తిగా కోర్టు కూడా నివేదిక ఇచ్చారు. ఇప్పుడు ఆధారాల అనుసరించే ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం లేదా సాయంత్రం వరకు ఇదే విధంగా అతను విచారణ చేసిన తర్వాత అతను స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత ఈరోజు సాయంత్రం కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. ఆ తర్వాత కోర్టు రిమాండ్ విధిస్తే రిమాండ్ ప్రకారం జైలుకి వెళ్ళే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. లక్ష్మీ దుర్గా. ఓకే ప్రసాద్, థ్యాంక్ యూ.